నీ టర్న్. టచ్ చేయకూడదు. పార్వతి హడావిడిగా పైకెళ్ళింది కాని పెద్దబాబుకి టాబ్లెట్ ఇచ్చిందో లేదో. అవును కదా, 10:30కి ఒక టాబ్లెట్ ఇవ్వాలి కదా. అవునండి. పదండి. పార్వతి, పార్వతి, పార్వతి. ఈ కళ్ళను ఇలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది పార్వతి. ఉంటారు. ముందు ప్రసాదం తినండి, ఆనాక మాట్లాడుకుందాం. చూసావు పార్వతి, ఈ ముడి విడిపోరాదని అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు. అమ్మగారు ఆశీర్వదించేదాకా ఈ చిక్కుముడ్లు విప్పుకోవాల్సిందే పెద్దబాబు గారు. ముందు ప్రసాదం తినమన్నావు కదా, పెట్టు. ప్రసాదం తిన్నారు కదా, ఇక ఒగ్గే. పెద్దబాబు గారు, చిక్కుముడి తీసేదాన్ని దాచుకోకూడదని సిద్ధాంత్ గారు చెప్పారు కదా. ప్రసాదం తిన్నాక దాచుకోవచ్చు. వదలండి, చేతులు వదలండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? అది అమ్మగారు, దేవాకి సేవలు చేయమంటే బెడ్ దగ్గరకు వచ్చి ఇలా సర్వీస్ చేస్తున్నావా? నిన్ను చంపేస్తాను మాట జారావంటే. ఇలా చూసిన వాళ్ళు ఎవరైనా అలాగే అనుకుంటారయ్యా. షట్ అప్. కూల్ బ్రో. పిన్ని నువ్వాగు. పార్వతి, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పార్వతి, కళ్ళ ముందు ఏం కనిపించిందో అదే అడుగుతున్నాను. ఏం చేస్తున్నావు? అమ్మగారు, నేను సచ్చిన తప్పు చేయను. మీకెట్ట కనిపించినదో ఏమో. ఆహా, ఎంత నంగనాచివే నువ్వు. ప్రతిదీ ఫోటోలు తీసి ప్రూఫ్ చూపించాలా? బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెడితే బాగోతాలన్నీ బయటపడేవి. నువ్వు నోరు మూసుకుంటావా? అమ్మా, పార్వతి తప్పు చేయదు. ఏం చేసినా కరెక్ట్ గానే ఉంటుంది. బెడ్ మీద నుంచి కిందకి దింపమన్నాను. నన్ను దించేటప్పుడు మీరు వచ్చారు. అర్థం చేసుకోకుండా చెయ్యెత్తబోయారు. పార్వతి ఒక్కదాని వల్ల ఎలా అవుతుంది? నీకు హెల్ప్ కావాలనుకుంటే నన్నో చిన్నబాబునో లేదంటే చంద్రశేఖర్నో పిలవాల్సింది. అలా అని నేను నిన్ను అనుమానించట్లేదు. నేనైతే అనుమానిస్తున్నాను. అక్క, నువ్వు నన్ను కొట్టాలనుకుంటే కొట్టేయి. ఒక దెబ్బ తిన్నా పర్లేదు, కానీ నా డౌట్ అయితే అడిగేస్తాను. పార్వతి ఏ తప్పు చేయదని పెదబాబు వెనకేసుకొస్తున్నాడు, బాగానే ఉంది. మరి ముందున్న బొట్టు సంగతేంటి?
దాని నుదుటిన ఉన్న సింధూరం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాను. పెళ్ళైతేనే అలా పెట్టుకుంటారు, అవునా కాదా? అమ్మా, చెప్పాల్సింది పార్వతి పెద్దబాబు. అక్కడ కొబ్బరి చిప్ప, అందులో కుంకుమ. హడావుడిగా పార్వతి పైకి పరిగెట్టుకుంటూ వచ్చింది. ఏమైందని కూడా అడగలేని పరిస్థితి. సిగ్గులేని పనులు చేసి ఏమీ చేయనట్టు నటిస్తే ఎవ్వరికి అనుమానం రాదనుకుంటుందేమో. స్టాప్ ఇట్. పార్వతి, నువ్వు సమాధానం చెప్పకపోతే నీ మీద నిందా ఆ తర్వాత మచ్చ పడుతుంది. అది పెద్దబాబు గారి ఆరోగ్యం బాగుపడాలని గుడికి పోయి అమ్మవారి కుంకుమ అట్టుకొచ్చాను చిన్నమ్మాయి గారు. కుంకుమ తెచ్చావు సరే, దేవత సింధూరం పెట్టించుకోవాలని కోరికగా ఉందా నీకు? నీలాంబరి, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాల్తాయి. పార్వతిని అవమానించుకునేలా మరి కుంకుమ తీసుకొచ్చింది నిజం. నా నుదుటిన బొట్టు పెట్టాలని అడగడం నిజం. బ్రో బొట్టు పెట్టుకున్నాడు. తన బెడ్ మీద నుంచి కిందకి దించమన్నప్పుడు ఆ బొట్టు పార్వతికి అంటుకుని ఉంటుంది. ఈ మాత్రం దానికి రకరకాలుగా మాట్లాడి పిచ్చి సంబంధాలు అంటకట్టాలనుకోవటం దారుణం పిన్ని. కట్టుకున్న భార్యకి ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలుసయ్యా? బాధ ఎవరికి? భర్త ఆరోగ్యం బాగుండాలని పొద్దున్న లేచి గుడికి వెళ్లి దండం పెట్టుకోకుండా గురక పెట్టి పడుకునే నీలంబరికేం బాధ ఉంటుంది? బకెట్ నీళ్ళు తెచ్చి కొడితే గాని మెలకువ రానోళ్ళ గురించి గొప్పగా చెప్పక పిన్ని. ఆంటీ, పార్వతి ఇంటి క్షేమం కోసం తపన పడుతోంది. అమాయకురాలి ప్రయత్నంలో లోపాలుంటాయేమో గాని మనసులో మాత్రం దురుద్దేశాలుండవు. లీవ్ ఇట్ అఖిల. అది అమ్మవారి కుంకుమలానే చూడాలనుకోవాలి గాని ఇంకోలా అనుకుంటే అనవసరంగా పెదబాబు పార్వతులను అవమానించినట్లవుతుంది. అనుమానించినట్టు కూడా అవుతుంది. ఇంకా ఎప్పుడేం జరుగుతుందో కానీ జరగబోయే వాటికి కారణం పరిస్థితి ఉండాలనుకునేదాన్ని నేను. పొరపాట్లు జరుగుతాయి కానీ అవి ఇంటి పరువుని తీసేలా ఉంటే మంచి వాళ్ళని కూడా చూడను, ఇంటి కోడలని కూడా చూడను. ఈ మాట అందరినీ ఉద్దేశించి చెప్తున్నదే, నన్ను అనలేదని భూతాలు తడుకోనక్కర్లేదు. వెళ్ళండి. ఎలా ఉంది నాన్న? ఓకే అమ్మా, పర్లేదు. నీకు తెలిసిన నిజమేంటో మేడం గారికి ధైర్యంగా చెప్పు. నేనెవ్వరు ఏమనరు. నీకేం ప్రాబ్లం రాకుండా వాళ్ళు చూసుకుంటారు. అట్టాగే. పద. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. కోయ వెంకన్న భార్య నువ్వేనా? అవునమ్మా, నీ కొడుకు మీద విషపు ముళ్ళేశాడంట. చచ్చిపోయిన వాడి తరపున క్షమించమని అడుగుతున్నాను. నా కొడుకు నడవలేని స్థితిలో ఉన్నాడు. కారణమైన నీ భర్త బతికుంటే ఏం చేసేదాన్నో కాని నీ నుదుటిన కుంకుమ చెరిగాక జాలేస్తోంది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారని బాధేసింది. వాళ్ళు ఎంత ఇచ్చారు? 10,000, 20,000? అవి మీ బతుకులేమైనా మార్చాయా? లేదు. కొన్ని వేల మందికి ఉద్యోగాలిచ్చి అన్నం పెట్టే మా పెదబాబుని మంచాన పడేసి. నా మొగుడని చెప్పుకోవడమే గాని ఎంకన్న ఏనాడు మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు సారు. తాగొచ్చేవాడు, పాపిష్టి పనులు చేయొద్దంటే కొట్టేవాడు. నాగమ్మ తల్లి కాటేసి వాడు ప్రాణాలు తీసేసింది. నీ పేరేంటో నాకు తెలీదు కానీ నిన్ను అడుగుతున్నాను. నా భర్త పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తన ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే నా
కూడా బతకను. నీ ఇంట్లో వాళ్ళు కూడా ప్రాణాలతో ఉండరు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ భర్త విష ప్రయోగానికి విరుగుడు ఎక్కడుందో చెప్పమ్మా. మీరు మళ్ళీ అడుగుతారేంటమ్మా? ఆ రోజే మీకు చెప్పాను కదా. చచ్చాన్రా దేవుడో. ఇది కుంకుమ తుడిచేసుకుని వచ్చింది కానీ ఇక్కడి నుండి మా ఇద్దరిని సుమంగళిగానే పైకి పంపించాలనుకుందనుకుంటా. నీలమ్మా దొరికిపోయామే. అలా చూస్తావేంటమ్మా? నువ్వే కదా నా మొగుడు పోయిన రోజు ఫోన్ చేసింది. నేనా? అవును మీరే. మీ గొంతు నేను గుర్తుపట్టనా ఏంటి? విషయం విరుగుడు కావాలని ఫోన్ చేశారు కదా. ఎప్పుడు చెప్పు నీలాంబరి. ఆ రోజు మేము అడిగితే నా భర్తని కాపాడుకోవడం కోసం విరుగుడు మందిచ్చే వాళ్లకు ట్రై చేస్తున్నానన్నావు కదా. ఆలోచిస్తున్నావేంటి భాబీ? సమాధానం చెప్పు. అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది. ఆమెకు ఫోన్ చేసి విరుగుడు మందు అడిగినట్టు ఎవరికి చెప్పలేదు? చెప్ప డాడ్. చెప్తే డౌట్ వస్తుందని తనకు తెలుసు. తను వేసే ప్రతి అడుగును 10 సార్లు చెక్ చేసుకుంటుంది. ఏ మాట జారితే ఎక్కడ తన బతుకు బండారం బయటపడుతుందో అని ఆలోచిస్తుంది. వదినంటే కొంచెం కూడా మర్యాద లేదా నీకు? బతుకు బండారం అంటావేంటయ్యా? వదిన హ, ఇక్కడ మామ్ డాడ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఓపిగ్గా మాట్లాడుతున్నాను. వద్దు మహి, నోరు జారకు. నా మాట విను. మీరెన్ని మాటలన్నా నేను భరిస్తాను. ఎందుకంటే నా భర్త లేచి నిలబడలేడు, నడవలేడు. ఆయనుంటే ఎన్ని మాటలు పడనిస్తాడా? ఏమ్మా ఇటు చూడు. నా కళ్ళలోకి చూసి చెప్పు, నిజంగా నేను నీకు ఫోన్ చేశానా? నువ్వు అబద్ధం చెప్తే ఇక్కడ అందరూ నన్ను అవమానిస్తారు, అనుమానిస్తారు. పెద్ద కోడలిగా నాకున్న మర్యాద కూడా పోతుంది. నిజం చెప్పమ్మా. నాకు మీరే ఫోన్ చేసినట్టు అనిపిస్తుంది. మీ గొంతులాగే ఉంది. మీరేమో కాదంటున్నారు. మనుషుల్ని పోలిన మనుషులు 7 అంటారు. ఇక స్వరాలు సేమ్ టు సేమ్ గా ఎన్నుంటాయో. నీలాంబరి గొంతేవేనా ఎస్పీ జానకి, ఎస్పీ సుశీల, చిత్రగారి వాయిస్ అని ఏమన్నా అనుకున్నావా? పల్లవి వినగానే గుర్తుపట్టడానికి. నువ్వు ఆపుతావా? ఆపేశానక్క. చిన్నబాబు, ఆవిడ దగ్గరున్న మొబైల్ తీసుకో. మొబైల్ ఇవ్వండి. పర్వాలేదు, ఇవ్వమ్మా. ఈ మొబైల్కేనా నీకు నీలాంబరి కాల్ చేసింది? అవునమ్మా. చేయలేదంటే ప్రస్తుతానికి చేసినట్టు అనుకుందాం. ఇప్పుడు నిన్నైతే ఏమి చెయ్యం. అవునమ్మ గారు, ఈ ఫోన్కే ఆ రోజు ఫోన్ చేసింది. ఈ మొబైల్ మళ్ళీ సాయంత్రానికి నీకు ఇచ్చేస్తాను. చిన్నబాబు, కమిషనర్ అంకుల్ కి ఫోన్ చేసి ఆ రోజు ఈ మొబైల్ కి వచ్చిన ఫోన్స్ నెంబర్స్ ట్రేస్ అవుట్ చేసి పేర్లు అడ్రస్ కనుక్కోండి. ఓకే మామ్. ఒకసారి ఆ నంబర్కి ఫోన్ చేసి చూడు మహి. నాట్ రీచబుల్ వస్తుంది డాడ్. పర్లేదు, ఇక వాళ్ళు తప్పించుకోలేరు. పెద్దబాబుని మంచాన పడేసిన వాళ్ళని మరణశయ్య మీద ఎలా పడుకోబెట్టాలో నాకు తెలుసు. అమ్మా, విషప్రయోగం చేసిన వాళ్ళు విరుగుడిస్తారు.
అది నీకేమైనా తెలిస్తే చెప్పు. నాకు తెలీదయ్య గారు. గుడి వెనుకున్న చెట్ల ఆకులతో విషయానికి విరుగుడు తయారు చేసేవాడు. కానీ మరి అది ఏం చెట్టు నాకు తెలీదు. పోనీ ఎవరైనా ఇస్తారా? మీ వాళ్ళల్లో అలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే చెప్పమ్మా. బాగా గుర్తు చేసుకో. నువ్వు ఇదొక్క సహాయం చేస్తే నిండు ప్రాణాన్ని కాపాడిందాన్ని అవుతాం. భర్తని పోగొట్టుకున్నా, మేము మా కొడుకుని పోగొట్టుకోకుండా చూడు. అలా అనకండి అమ్మగారు. ఆ బాబుకేం కాదు. విషయానికి విరుగుడు ఇస్తే గాని మా పెద్దబాబు కోలుకోడమ్మా. దయచేసి విరుగుడు ఎక్కడ దొరుకుతుందో చెప్పు. మా గూడెంలో ఉండే కోయి రంగన్న విషం విరుగుడు మందిస్తుంటాడయ్యా. రంగన్ ఎక్కడున్నాడు? ఫోన్ చెయ్యి. తేనె తుట్టల కోసం మందుల కోసం అడవికి పోయాడు. రావడానికి ఒక్కొక్కసారి నెల కూడా దాటుతుందమ్మా. ఈ లోపే వస్తే మీకు కబురెడతాను. అలాగే. ఐశ్వర్య, ఆవిడకో 1,00,000 రూపాయలు ఇవ్వండి. అలాగే ఆంటీ. పెద్దబాబుకి విరుగుడు మందు తెచ్చి నయం చేస్తే కంపెనీలో ఉద్యోగం ఇచ్చి తన కుటుంబాన్ని ఆదుకోండి. వెళ్ళొస్తానమ్మా. వస్తాను మేడం. పథకం అన్నావు. కుట్ర కుతంత్రం పన్నాగమని పర్యాయ పదాలు చెప్పి నన్ను ఎగ్జైట్ చేశావు. నీతో చేతులు కలిపినందుకు ఇక ఈ చేతులకి గాజులుంటావు, సంకెళ్లుంటాయి. ఇప్పుడు ఏమైందని ఆంటీ? కొంప మునిగిన నీళ్లొచ్చాయని సంబరపడమంటావా ఏంటి? అఖిలక్కకి కీర్తిశేషులు కోయ వెంకన్నగాడి ఫోన్ నెంబర్ దొరికింది. వాడెవడో ఎక్కడుంటాడో ఆరా తీస్తారు. అక్క ఒక ఫోన్ కాల్ కొట్టిందంటే పువ్వుల్లో నడిపిస్తూ తీసుకెళ్తారు. మిగిలిన పూలేమైనా ఉంటే మన శవాల మీద జల్లుతారు. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు చీపురు. నీ నోట్లో మైసూర్ పేడ కొట్ట ఇలా జరుగుతుందని ముందు తెలుసా? అంటే చస్తామని కూడా ఫిక్స్ అయ్యావన్నమాట. ఒక్క మాట నాతో చెప్పుంటే లండన్ కి పారిపోయేదాన్ని. ఆంటీ, నాకు ముందే తెలుసన్నది చస్తామని కాదు. అఖిలాంటి ఫోన్ నెంబర్ ట్రేస్ అవుట్ చేసినా నా నెంబర్ అడ్రస్ దొరకదు. ఎందుకంటే నేను వాడిన సిమ్ నాది కాదు కాబట్టి. కొంపదీసి నాదా? నీ సిమ్ వాడినా ఇక్కడ అడ్రస్ అని తెలుస్తుంది కదా టింగర్ దానా. నేను కోయ వెంకన్నకి కాల్ చేసేటప్పుడు షాడో గాడి అసిస్టెంట్ సిమ్ యూజ్ చేసేదాన్ని. అదలా? రాంగ్ నెంబర్ గాడు నన్ను కిడ్నాప్ చేసినప్పుడు తప్పించుకునే ప్రాసెస్ లో వాడి మొబైల్ కొట్టేశాను కదా, ఆ సిమ్మే ఇప్పుడు వాడాను. సారీ నీలు, ఇందాక నీ నోట్లో మైసూర్ పేడ కొట్టా అన్నాను. మైసూర్ పాక్ పెట్టాలి. నీ బుర్రే బుర్రా. తలస్నానం చేసావా? ఎందుకలా అడిగావు? తల మీద ముద్దు పెడదామని. అక్కర్లేదు కాని పద, ఫస్ట్ నువ్వు బయటికి పద. పద పద. ఏమ్మా ఆగు. ఓ కోయమ్మా, నిన్నే. మా అఖిలాంటి నీ బాధని చూడలేక ఓదారుస్తూ 1,00,000 రూపాయలు ఇచ్చింది కదా. ఇప్పుడు అవి తీసుకుంటావేంటే చండాలపుదానా. నిజానికి ఆ 1,00,000 రూపాయలు సరిపోవు. నా భర్తకి నయమైతే నీకు కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని కూడా చెప్పింది కదా. అవునమ్మా, బాబుగారికి నయం అవ్వాలా. నా మొగుడు పాపాలు చేసి చచ్చిపోయాడు. నేను ఆఫీసులో పనిచేసుకునైనా నా కూతుర్ని సాకి పెళ్లి చేసి పంపిస్తాను. విషయానికి విరుగుడు కోయ రంగానికి తెలుసన్నావు కదమ్మా. అడవికి పోయాడమ్మా, రాగానే చెప్తాను. ముందు మాకే చెప్పు. నా భర్త ప్రాణం ఆ రంగన్న ఇచ్చే మందు మీదే ఆధారపడింది. మీకే చెప్తానమ్మా. సరే, ఒక్క నిమిషం ఉండు ఆంటీ. ఏయ్, ఏంటి? ఒక్క నిమిషం ఉండండి ఆంటీ. ఏం చేస్తున్నావు నీలు? ఉండండి. ఇదిగో ఈ నెక్లెస్ తీసుకో. విధవరాల్ని నేనేం చేసుకోనమ్మా. నువ్వు పెట్టుకోలేవు. పెళ్లిడికొచ్చి నీ కూతురికి పెట్టు. పెళ్లి సంబంధం ఖాయమైతే అవసరమైన సాయం చేస్తానులే.
అన్నట్టు రంగన్న విషయం చెప్పడం మర్చిపోకు. తీసుకోమ్మా. దయగల వాళ్ళు మొగుణ్ణి పోగొట్టుకున్న నాకు మీ భర్తను అలా చూస్తే మీకెంత కష్టంగా ఉందో నేను అర్థం చేసుకోగలను. రంగన్న రాగానే మీకు చెప్తాను. వెళ్ళొస్తానమ్మా. సరే, మంచిది, వెళ్ళు. నా నెక్లెస్ ఇచ్చేవేంటి దానికి? నీది ఇవ్వచ్చు కదా. ఆంటీ, రేపొద్దున ఇలా ఇచ్చామని తెలిసినా నీది కాబట్టి సాయం చేశానని చెప్తే అఖిలాంటి నిన్ను మెచ్చుకొని వజ్రాల హారం కొనిస్తుంది. అర్థమైందా?